కానీ ఆత్మను ప్రార్థన చేయి. నువ్వు ఆత్మే ప్రార్థన చేస్తాడు కదండి. కాదు, అదే గమనించాలి ఇక్కడ. ఆయన నీలో నుండి ప్రార్థన చేపిస్తాడంట. ఆయన నీలో నుండి ప్రార్థన చేస్తాడంట. ఆయన నీ పక్షాన్ని ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడంట. ఏంటి ఆ మాట చెప్పండి? విజ్ఞాపన. ఈ విజ్ఞాపన అన్న మాట మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది చాలా పెద్ద గ్రీక్ మాట. హోప్రే ఇంట్రోగో అన్న మాట వస్తుంది. ఏంటి ఆ మాట? హోప్రే ఇంట్రోగో అన్న మాట చూసినప్పుడు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జడి అన్నాడా? రమ్మని చెప్పండి. కమ్ జడి, కమ్ 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 హియర్. You think you can help me? Yeah? Ready? You think you can jump from here? You think so? Do it carefully, yeah? Okay. ఇప్పుడు ఈయన నువ్వు అనుకో, నేను పరిశుద్ధాత్మని అనుకో. అనేకసార్లు మనం ఏం చేస్తాం? అక్కర్లేని నిర్ణయాలు, కంగారుపాటు నిర్ణయాలు, ఏదో ఒక పొరపాట్లు, ఏదో ఒక పిచ్చి పని చేస్తూ, ఏదో ఒక శోధనలు పడుతూ ఏం చేస్తాం? అయ్యో కూర్చో, అట్లా పడతాం. పక్కన ఎవరు వచ్చారు? ఇంతమంది దూరారు. సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇస్తారు, నాకు తెలియదు ఏంటి ప్లానింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈయనకి కనబడుతున్నారు అక్కడ. ఇస్ ది షార్ట్ దేర్? ఓకే. ఈయన వేధిస్తున్నారు. ఆయన కనబడేలాగా పెట్టండి అయ్యా. అది ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంటర్సెషన్, మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు అన్నమాట. ఎందుకంటే ఈ మాట ఇలిస్ట్రేషన్ చెప్తున్నాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ, దేవుడు చేయొద్దురా, వద్దురా, వద్దమ్మా అంటే దూకుతావు. ఎక్కడో చోట ఇరుక్కుంటావు. ఇరుక్కున్నవాడు ఏమంటావు? ఏడు నాన్న, అక్కడ నుండి కేకేస్తాడు. ఇప్పుడు సాయి చేస్తే ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. అవునా కదా? ఆయన ఎత్తబడ్డాడు, అక్కడ ఉన్నాడు. అవునా కదా? ఆయన మహిమ శరీరంలో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏసీ అని పిలుస్తే నీ దగ్గరకు వచ్చేది ఎవరు? ఇప్పుడు అదే పరిశుద్ధాత్మను నువ్వు కలిగిన వ్యక్తి అయితే వేదన టార్చర్ నువ్వు బ్రతకవు. బికాజ్ ఇక్కడ ఆ మాట ఇంటర్సెషన్ అన్న మాట, హోప్ర ఇంట్రోగో అన్న మాట చూస్తే ఆయన లెట్స్ డూ లైక్ దిస్. నేనే కదా పరిశుద్ధాత్మని. జంప్ అప్. ఇందా చూసారు చూడండి, యాంటీ తరమాలి అందరు గో 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 గో. ఏం చేశాడు? ఈయన దగ్గరికి దిగాడు. డైవ్ ఇంటూ అండ్ దెన్ తరుముతాం. యాంటీ, ఇందా చదివిన మాట యాంటీ. సున్ కోఆపరేట్. యాంటీ లింబను, ఇంకో మాటలు చెప్పండి డిజైర్. ఆశతో ఈ బిడ్డ దగ్గరికి వచ్చి ప్రేమను చూపించి, రానా బాబు దాల్దంపా, మరలా నువ్వు పైకి వెళ్ళాలి, మరలా నువ్వు బాగుపడాలి, మరలా నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మరలా నీ జీవితం ఫలించాలి, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని మార్గంలో నువ్వు రావాలి. యు సీ దిస్ ఇస్ ఇంటర్సెషన్. ఈ మాట విజ్ఞాపన అన్న మాట అక్కడ చూస్తున్నాం. దేవుడు కూడా మనల్ని పడిన స్థితుల్లో, పడిపిన పరిస్థితుల్లో ఇలా తీసుకొచ్చి నిలబడతాడంట. నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? యు సీ దిస్ ఇస్ ద వర్డ్ ఇంటర్సెషన్. ఏంటన్నమాట? ఇంటర్సెషన్. ఇప్పుడు ఒక్కసారి ఆ వాక్యం చదువుదాం, మీకు అర్థమవుతుంది. రోమన్స్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు గమనించాల్సింది,
మూలుగులతో విజ్ఞాపన. పరిశుద్ధాత్మను వాళ్ళకి సాయం చేస్తాడు. ఇప్పుడు నేను చూపించిన ఇలిస్ట్రేషన్ గమనిస్తే, కిందకెళ్ళి తన పక్షాన నిలబడి అపవాదిని ఎదిరించి పారదోలి ఆ బిడ్డను పైకి తీసుకొచ్చాం. పైకి తీసుకొస్తాం, ఇంటర్సెషన్. బట్ అట్ ద సేమ్ టైం మీరు అడగచ్చు, ఎంతకాలం నా స్థితి మారుతా, ఎంతకాలం? అక్కడ చూసినప్పుడు గ్రోనింగ్ అన్న మాట చూస్తాం, మూలుగులు. ఈ మాట మూలుగులు అని చూసినప్పుడు ఏం తెలియజేయబడుతుంది? ద వర్డ్ గ్రోనింగ్ గ్రీక్లో చూస్తే స్టెనగ్నోస్ అన్న మాట చూస్తాం. వాట్ ఈస్ దిస్ వర్డ్ స్టెనగ్నోస్? మూలుగులు అంటే కొంతమంది నమ్ముతారు ఉచ్చరంప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన